ప్రకాశం జిల్లా టంగుటూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడలేదన్నారు. కేవలం పింఛన్లకే ఏటా 32,000 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల ఆనందమే ముఖ్యమని మంత్రి తెలిపారు. పేదల కళ్లలో చిరునవ్వు చూడడం కోసమే సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర పురోగతి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి ఇంతకుముందు అయితే కొంతమంది తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్, ఇప్పుడు అందరికీ తెల్ల కార్డు ఉన్నా ఏ కార్డు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ కూడా పెడుతున్నారు. తొందరలో అది ప్రారంభించేటువంటి విధంగా అయితే క్యాబినెట్లో తీర్మానం చేసి ఆమోదించారు. అది త్వరలోనే ప్రతి కుటుంబానికి ఫ్రీగా ఖర్చు మిగలాలి అనేది ఆయన ఆలోచన. తర్వాత దానికి సంబంధించిన ఓటీపీ వస్తే వెళ్తాడు. మీరు కొద్దిగా సహకరించారు. కొంతమంది ఏంటంటే మా డబ్బులు పోతాయి అనేది ఆ ఓటీపీలు చెప్పడం కార్డు ఏదో ఇచ్చేటప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉద్యోగస్తున్న రోజు మీకు కనిపించే వాళ్ళకి ఒకవేళ మీ అకౌంట్లో ఏమైనా ఇబ్బంది జరిగినా వాళ్ళ మీరు సీఏ ఉన్నాడు అదొస్తాయి కానీ ఇట్లా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వగా మీ డబ్బులు కనుకపోతే అలాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఉద్యోగస్తులు సహకరించి ఆ ఓటీపీ చెప్పినట్లయితే నేను చెప్పినటువంటి సీనియర్ వయోవృద్ధుల 60 సంవత్సరాల పైబడిన కార్డు కావచ్చు, 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ కార్డు కావచ్చు, ఇవి జనరేట్ చేస్తే తొందరలో